నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. సుప్రీంకోర్టు జడ్జి చేసిన కామెంట్స్ ఈరోజు సంచలనంగా మారాయి. ఇటు రాష్ట్రమంతా లేదు దేశమంతా ఆలోచింపచేసేలా ఉన్నాయి. మరి ఆయన చేసిన కామెంట్స్ ఈరోజు జగన్కి బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. మరి దీని గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరా జడ్జ్, ఆయన చేసిన కామెంట్స్ ఏంటి, ఆ కామెంట్స్కి ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటి, జగన్కి ఎందుకు అంత ఉలుక్కుపాటు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఈరోజు కృష్ణా ట్రాబుల్కి సంబంధించి వాదనలు జరుగుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉందో అది ఏపీకి విరుద్ధంగా ఉంది, మేము నష్టపోతాము అంటూ ఏపీ అడ్వకేట్ అడుగుతున్న సందర్భంలో, వాదనలు వినిపిస్తున్న సందర్భంలో అక్కడున్న జడ్జిల్లో ఒకరి గురించి ప్రస్తావించారు. ఎవరైతే బోగ్జే ఉన్నారో ఆయన ఏపీ హైకోర్టు జడ్జిగా పనిచేశారు కాబట్టి ఆయనకు కూడా తెలుసు, ఆయన అక్కడ పనిచేశారు కదా, కృష్ణానది గురించి దాని మీద అవగాహన పూర్తిగా ఉంది అనగానే ఆయన తన అనుభవాన్ని చెప్తూ చేసిన కామెంట్స్ ఈరోజు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. ఏంటి, ఎలా చూడాలి అసలు? జైదీప్ గుప్తా, ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్, కృష్ణా ట్రిబ్యునల్ మరి కేంద్ర ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ తరఫున తన వాదన వినిపిస్తూ బెంచ్ మీద ఉన్నటువంటి జస్టిస్ బాగ్చీని, మీరు ఏపీ హైకోర్టులో పనిచేశారు, మీకు అక్కడ కృష్ణానది గురించి అమరావతిలో మీరు విధులు నిర్వహించారు కాబట్టి మీకు పూర్తి అవగాహన ఉంది అని గుర్తు చేశారు. గుర్తు చేయగానే మరి జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి తను మాట్లాడుతూ ఏమన్నారు, అమరావతిలో ఒక 11 నెలలు నేను అక్కడ హైకోర్టు జడ్జిగా పనిచేశాను, చాలా అందమైన కృష్ణా నది, మా విల్లాలు కూడా కృష్ణా ఒడ్డునేనే ఉండేవి, అదృష్టవశాత్తు ఇప్పుడు అక్కడ హైకోర్టు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది, హైకోర్టు భారీ భవనాలు పర్మనెంట్ స్ట్రక్చర్ ఇవాళ అక్కడ శరవేగంగా నిర్మాణం జరుగుతోంది అదృష్టవశాత్తు అన్నాడు. అంటే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి శిబిరానికి ఒక షాక్. అంటే ఇప్పుడు మీరు అన్నారు రాష్ట్రపతి, ఇప్పుడు ఏది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలపై చర్చ అంటే గతంలో మరి ఆ పనులన్నీ ఆగిపోయాయి, పాడుపెట్టారు. ఏది అప్పట్లో మరి 2014-19 మధ్య పర్మనెంట్ స్ట్రక్చర్కి శంకుస్థాపన చేశారు, హైకోర్టు పర్మనెంట్ స్ట్రక్చర్. ఇప్పుడేంటి, ఇప్పుడు జరుగుతోంది అది ఇంటరిమ్ ప్రెమిసెస్. ఆ ఇంటరిమ్ ప్రెమిసెస్ని సివిల్ కోర్టులకి ఇచ్చేసేటట్టు, డిస్ట్రిక్ట్ కోర్టుకి ఇచ్చేసేటట్టు ఇప్పుడున్న హైకోర్టు భవనాలు, దానికి ఒక పర్మనెంట్ స్ట్రక్చర్గా అక్కడ నీకు 1,000 కోట్లతో అక్కడ నిర్మాణం, దానికి పునాదులు తవ్వారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కనీసం దాన్ని కంప్లీట్ చేయకుండా కక్ష కట్టి ఒక పగ ప్రతీకార ధోరణితో అమరావతి పైన అతను విషం చిమ్మారు. ఏంటి, అదొక ఎడారని, లేకపోతే అది శ్మశానం అని రకరకాల వ్యాఖ్యలు చేసి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి హయాంలో అవి మొత్తం పాడుపెట్టారు. ఇప్పుడు ఐఏఎస్ క్వార్టర్స్, లేకపోతే మంత్రుల క్వార్టర్స్, దగ్గర ఆ పీరియడ్లో చంద్రబాబు ప్రభుత్వం 14-19 మధ్య 10,000 కోట్ల రూపాయలతో పనులు చేశారు. వాటిని కంప్లీట్ చేసేసి ఉంటే ఇప్పుడు అక్కడ సిటీ అయిపోయేది. కానీ జగన్ ఏం చేశారు, అక్కడ ₹1 పెట్టుబడి పెట్టకుండా రోడ్లన్నీ తవ్వేశారు, కంకరెత్తుపోయారు. ఏది అక్కడ వైసీపీ కార్యకర్తలు, అసలు ఎంత దురదృష్టం అంటే ఆ సీడ్ యాక్సిస్ రోడ్డు అది హైవేని కలవాలి, నేషనల్ హైవేని అది కలవనీయకుండా దానికి అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టాలని చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఇరిగేషన్ భవనాలు ఉన్నటువంటి స్థలం వైసీపీకి ఇచ్చినట్టుగా ఇచ్చి అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా బిగిన్ చేయాలని చూశారు. అంటే నిర్మాణం కంప్లీట్ చేయకపోవటం అదొక తప్పు, నిర్మాణాన్ని ధ్వంసం చేయటం ఒక తప్పు, అసలు దొంగతనం చేయటం, ఏది దోపిడీ అన్నమాట. అటు విధ్వంసం ఇటు దోపిడీ, అమరావతిని టోటల్గా నాశనం చేయాలని చూశారు. ఏం జరిగింది, అదే జగన్మోహన్ రెడ్డికి పతనంగా మారింది. మొత్తం అక్కడ మహిళలు, అక్కడ రైతులు తిరుగుబాటు చేశారు. దగ్గర 1450 రోజులు వాళ్ళు అసలు దీక్షలు చేపట్టారు. వాళ్ళేంటి, న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ మొక్కులు, తిరుపతి పాదయాత్ర చేశారు.
హైకోర్టుకు మొక్కుకున్నారు. ఇక్కడ న్యాయస్థానం దగ్గర మాకు పని కావటం లేదని చెప్పి దేవస్థానానికి పెట్టుకున్నారు. అక్కడి నుంచి అరసవెల్లి పెట్టారు పాదయాత్ర. అంటే వాళ్ళు ఏ విధంగా అటు పాలకులు వాళ్ళ మొర ఆలకించలేదు, కోర్టులు వాళ్ళ సమస్యను పట్టించుకోలేదు, ఇక దేవుడే శరణ్యం అన్నట్టుగా వెళ్తే వాళ్ళ మీద దాడులు చేశారు. ఆ పాదయాత్ర జరగనీయకుండా అడ్డుకున్నారు. మొన్న కూడా మనం విన్నాం, ఎక్కడ రాజమండ్రి ఈ మహిళలంతా పాదయాత్ర చేస్తూ వెళ్తే వాళ్ళ మీద పెట్రోల్ ప్యాకెట్స్ విసిరి తగలబెట్టాలని చూశారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అటు ఆ నెల్లూరు తిరుపతి వెళ్తుంటే అక్కడేదో వాళ్ళు పాపం ఎక్కడి నుంచో వచ్చారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళకి ఏదో కళ్యాణ మండపం ఇవ్వండి, వాళ్ళు ఏదో మరి స్నానాలు వాటికి ఇబ్బంది లేకుండా చూడండి అని వాళ్ళకి ఏదో వసతి కల్పించారని జగన్మోహన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి మీద కక్ష కట్టాడు. అతను కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, అతని నియోజకవర్గంలో పనులేమీ చేయనీయకుండా, అంటే అతను చేసిన నేరం ఏంటి? వాళ్ళకి సపోర్ట్ చేశారు మహిళలకి. అమరావతి మహిళల పట్ల సానుభూతి చూపించాడు. అంటే అలాంటి శ్రీధర్ రెడ్డే జగన్ పట్ల అంత మరి అసహించుకునే పరిస్థితి తెచ్చారంటే ఇక అందరూ జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యారు. ఏది వరుస పెట్టి నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభమైంది ఆ ముసలం. మనం చూసాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మేకపాటి మొత్తం అందరూ రాజీనామాలు చేసేసి బయటకు వచ్చేసి తెలుగుదేశంలో చేరిపోయారు. అంటే అమరావతిని పాడుపెట్టడం, ధ్వంసం చేయటం జగన్మోహన్ రెడ్డి పతనానికి ఎలా బాట వేసిందో అక్కడే మనకి కనపడుతుంది. ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. 20 నెలల్లో ఇవాళ అక్కడ శరవేగంగా పనులు జరుగుతున్నాయి, మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఏంటి? అర్ధంతరంగా ఆపేసినటువంటి పేదల ఇళ్ల నిర్మాణం, నెక్స్ట్ ఐఏఎస్ల క్వార్టర్స్, ఆ తర్వాత మంత్రుల క్వార్టర్స్ కంప్లీట్ అయిపోవటమే కాదు, మొన్న మరి బాగ్చీ గారు చెప్పినట్టుగా ఏపీ హైకోర్టు పర్మనెంట్ స్ట్రక్చర్కి మరి 1000 కోట్లతో నారాయణ శంకుస్థాపన చేశారు. అంటే జగన్ దాన్ని ఒక చెరువుగా మార్చాడు. సెక్రటేరియట్ బిల్డింగ్స్, లేకపోతే ఈ హైకోర్టు బిల్డింగ్స్, అసెంబ్లీ బిల్డింగ్స్, ఆ తవ్విన పునాదులు ఆ కురిసిన వర్షాలకు ఎలా మారాయి? చెరువుగా మారాయి. ఫౌండేషను ఆ ఇనప వైర్లు, తీగలు తుప్పు పట్టిపోయాయి. మొత్తం దానికి మొన్న ఐఐటి బృందం వచ్చింది, చెన్నై ఐఐటి వాళ్ళు వచ్చి చూసి టెస్ట్ చేసి ఏమి ఇబ్బంది లేదు, ఫౌండేషన్ గట్టిగానే ఉందంటూ అక్కడ ఆ రాక్ ఫౌండేషన్ వేసినటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు మరి జస్టిస్ బాగ్చీ అన్నట్టుగా అదృష్టవశాత్తు ఇవాళ హైకోర్టు పర్మనెంట్ స్ట్రక్చర్స్, ఏది భారీ భవనాలు అక్కడ మరి నిర్మాణం పూర్తవుతున్నాయంటే ఎవరికి అదృష్టం? ఆంధ్రప్రదేశ్ అదృష్టం అనాలా? అమరావతి అదృష్టం అనాలా? అంటే జగన్మోహన్ రెడ్డి ఓటమే ఆంధ్రప్రదేశ్ అదృష్టమా? ఇది కరెక్ట్ ఐ థింక్. అంటే రకరకాల వ్యాఖ్యలు. ఇది ఒక జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ అభిప్రాయమే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరి జనాభిప్రాయం, వాయిస్ ఆఫ్ ద పీపుల్, వాయిస్ ఆఫ్ సింగిల్ జడ్జి కాదు. ఎందుకంటే నీకు అభివృద్ధిని ధ్వంసం చేసే హక్కు లేదు. నిజమే సార్. డెవలప్మెంట్ చేయటానికే నీకు హక్కు ఉంది. ఎవరో కట్టిన దాన్ని నువ్వెవరమ్మా ధ్వంసం చేయటానికి, పాడు పెట్టడానికి? చేతనైతే నువ్వు కూడా కట్టు. జగన్మోహన్ రెడ్డి ఏంటి? ఆ ప్రజావేదిక కూల్చేశాడు. అరే ఇక్కడ కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టుకోవటం ఏంటి, ఒకరోజు రివ్యూస్ చేయటం ఏంటి, రెండో రోజు రేపు ఈ పాటికి ఇది ఉండకూడదు అంటే ఇప్పటికీ ఆ డెబ్రిస్ అక్కడే ఉంది. అదొక మాన్యుమెంట్ లాగా, ఏది బౌద్ధ స్తూపాల్లాగా జగన్ శిథిలాలు అక్కడ స్తూపం లాగా పెట్టారు. అంటే ఏంటి? వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఒక పాలకుడు వచ్చాడు, అతని పేరు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజావేదిక, ఈ శిథిలం, ఈ శైథిల్యం అతని గుర్తు అన్నట్టుగా. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం అది చరిత్ర మర్చిపోదు. ఎందుకంటే అశోకుడు చెట్లు నాటెను. ఎలా అయితే నువ్వు చిన్నప్పటి నుంచి చదువుకున్నావో, 3వ తరగతి తెలుగు వాచకం నుంచి, అక్కడ మీ స్కూల్లో కూడా క్లాస్ రూమ్స్లో పైన బోర్డు మీద రాసి ఉంటుంది, అశోకుడు రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటెను.
జగన్మోహన్ రెడ్డి చెట్లు కొట్టించాను అని తర్వాత తరాలు చదువుకోవాలా. జగన్మోహన్ రెడ్డి బిల్డింగులు పాడు పెట్టాను, జగన్మోహన్ రెడ్డి రోడ్లు ధ్వంసం చేశాను, కంకర ఎత్తుకుపోయాను. అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక లెసన్ రాయిస్తే బదులు మన ఏపీలోనే రాస్తారేమో రానున్న రోజుల్లో. అదే అంటోంది. ఏది అటు అభివృద్ధి చేసినాడిని జనం గుర్తుపెట్టుకుంటారు, దాన్ని విధ్వంసకుడిని జనం గుర్తుపెట్టుకుంటారు. అటు నిర్మాత ఇటు విధ్వంసకుడు ప్రజలపై మాత్రం చెరగని ముద్రేస్తారు. రైట్ రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.